అందరికీ నమస్కారం. ఇప్పుడు భగవద్గీతలోని భక్తి యోగాన్ని నేను చదువుతున్నాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్త్యాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकरतस्ते दोषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिर्वाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां. मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसस्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अध चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. अदैतदप्यसक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुर्ु यतात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्. अद्वेष्टा सर्वभूतानां मैत्रकरुण एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धि यो मद्भक्तः स मे प्रियः. यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगै मुक्तो यः स च मे प्रियः. अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः. समशत्रौ च मित्रे च तदा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमति भक्तिमान् मे प्रियो नरः. ये तु धर्मामृतमिदं यदोक्तं पर्युपासते श्रद्धदाना मत्परमा भक्तास्तेतीव मे प्रियाः. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्ण अर्जुन संवादे భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. ఇక అధ్యాయం చదివాను. ఇప్పుడు దాని యొక్క భావాన్ని అర్థాన్ని నాకు తెలిసిన రీతిలో చెప్పదలుచుకున్నాను. భక్తి యోగం 12వ అధ్యాయం. భక్తిని గురించి ప్రతిపాదించబడిన అధ్యాయం, అందువల్ల దీనికి భక్తి యోగం అని పేరు వచ్చింది. భక్తి యొక్క స్వరూపము, భక్తుల లక్షణములు, వివిధ ఆధ్యాత్మిక సాధనలు ఈ అధ్యాయంలో చెప్పబడినవి. ఈ అధ్యాయం అంతా కూడా భక్తితో ప్రారంభించబడి భక్తితోనే అంతమవుతుంది. ఆ ప్రకారంగా భక్తిని గూర్చి, భక్తుణ్ణి గూర్చి విశేషముగా తెలుపుట వలన ఈ అధ్యాయానికి భక్తి యోగం అనే పేరు కూడా వచ్చింది. ఇందులో అర్జునుడికి ఒక సంశయం వచ్చింది. పూర్వం భగవానుడు తెలిపిన అక్షర నిరాకార ఆత్మ ఉపాసనకు సంబంధించిన విషయంలో మనసులో నాటుకుని ఉంటే ఇప్పుడు తిరిగి భగవంతుడు సాకారోపాసన సంబంధమైన వ్యాఖ్యలను వినిపించడం వలన అర్జునుడికి ఇలాంటి ప్రశ్న ఉద్భవించింది. సాకార నిరాకార పాలకులలో ఎవరు శ్రేష్ఠులు అని ప్రశ్నతోటే ఈ అధ్యాయం మొదలైంది.
మనకు ఆల్రెడీ భగవానుడు ఎన్నోసార్లు అంటే 2వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో అలా నిర్గుణ పరమాత్మ యొక్క తత్వమును గురించి ధ్యానమును గురించి తెలిపి ఉన్నారు. ఇప్పుడు విశ్వరూపం చూపించే సగుణోపాసనను బలపరిచినారు. కాబట్టి ఇందులో ఏది శ్రేష్టము అనుభావము అర్జునుడి కలుగుట సహజమే కదా. ఇందులో ముఖ్యమైన శ్లోకం సమసత్రౌ చ మిత్రే చ తదా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రువులను మిత్రులను మానవులను శీతోష్ణ సుఖ దుఃఖములందును సమముగా ఉండువాడును దేని ఎందును ఆసక్తి లేనివాడును అగు మనుజుడు నాకు ఇష్టమైన వాడు అని భగవంతుడు తెలుపుతున్నారు. కాబట్టి ఈ యొక్క 12వ అధ్యాయాన్ని దాని యొక్క భావాన్ని నాకు తెలిసిన రీతిగా అందరికీ వినిపించదలిచి ఈ యూట్యూబ్లో పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలవల సాధ్వీమణి. థ్యాంక్